హలో క్రియేటివ్ పీపుల్, నేను ఈ వీడియోలో బ్లూబెర్రీస్ని ఎలా పెయింట్ చేయాలో చూస్తాను వాటర్ కలర్స్తో. ఫస్ట్ వచ్చేసి పెన్సిల్ తీసుకొని స్టెమ్, లీవ్స్, బెర్రీస్ వచ్చేలాగా అవుట్లైన్ అనేది డ్రా చేయాలి. అవుట్లైన్ అనేది మనకు రెఫరెన్స్ కోసం మాత్రమే కాబట్టి థిక్గా ఏం డ్రా చేయనవసరం లేదు, లైట్గా డ్రా చేస్తే చాలు. తర్వాత వచ్చేసి నేను బ్లూబెర్రీస్కి లైట్ షేడ్ ఆఫ్ వైలెట్, డార్క్ షేడ్ ఆఫ్ వైలెట్ అండ్ బ్లూ కలర్ కూడా తీసుకున్నాను. ఫస్ట్ లైట్ షేడ్ ఆఫ్ వైలెట్ని ఏం చేశానంటే మిడిల్ పోర్షన్ అంతా కవర్ కాకోకుండా అవుట్లైన్ ఒకటి కవర్ అయ్యేలాగా లైట్ షేడ్ అనేది ఫస్ట్ లేయర్గా కలరింగ్ అనేది ఇచ్చాను. తర్వాత స్టెమ్కి బ్రౌన్ కలరింగ్ అనేది ఇచ్చాను. వన్స్ కలరింగ్ అయిపోతూనే స్టెమ్కి మనకి బెర్రీస్కి తొడిమిలాగా ఉంటుంది కదా, అక్కడ ఎల్లో కలర్ అనేది యాడ్ చేశాను. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఫస్ట్ ఒక బెర్రీకి మాత్రం నేను ఏం చేశానంటే సెకండ్ లేయర్గా డార్క్ షేడ్ వైలెట్ చేశాను. మళ్ళీ థర్డ్ లేయరింగ్ వచ్చేసి బ్లూ కలర్ యాడ్ చేశాను, స్కై బ్లూ కలర్. మిగతా బెర్రీస్కి మాత్రం నేను సెకండ్ లేయర్గా బ్లూ కలర్ యాడ్ చేశాను. మీరు కూడా సెకండ్ లేయర్గా బ్లూ కలర్ యాడ్ చేయండి, సో దట్ మనకి ఎక్కువ డార్క్ వైలెట్గా ఉండదు బెర్రీస్. తర్వాత థర్డ్ లేయర్గా వచ్చేసి లైట్ వైలెట్ కలర్ షేడ్ యాడ్ చేయండి. ఇక్కడ ఏంటి అంటే షేప్ అవుట్ అవ్వకుండా చూసుకోండి బెర్రీస్ని. ఇది వాటర్ కలర్స్ కదా, ఈజీగా షేప్ అవుట్ అవుతాయి బికాజ్ నేను వెట్ ఆన్ వెట్ చేస్తున్నా కాబట్టి. ఒకవేళ మీ దగ్గర డ్రయర్ ఉంటే డ్రై ఆన్ డ్రై పెయింట్ అనేది చేయండి. డ్రయర్తో ఎవ్రీ లేయర్కి ఎయిర్ బ్లో చేసుకుంటూ డ్రై చేసుకుంటూ పెయింటింగ్ అనేది చేసుకుంటే మీకు షేప్ అవుట్ అవ్వకోకుండా స్ప్రెడ్డింగ్ అనేది అవ్వదు. తర్వాత లీవ్స్కి గ్రీన్ కలర్ పెయింట్ చేసేసి ఇక్కడ నేను వెట్ ఆన్ వెట్ యూస్ చేయడం వల్ల బ్లాక్ పెన్తో అవుటర్ లైన్ అనేది డ్రా చేశాను. సో ఫినిషింగ్ అనేది బాగుంటుంది అనేసి. నెక్స్ట్ వచ్చేసి నేను ఇక్కడ ఏం చేశానంటే ఈచ్ అండ్ ఎవ్రీ కలర్ని నోట్ చేసుకున్నాను, ఏది ఏ కలర్ యూజ్ చేశాను అని చెప్పి ఫర్దర్ రెఫరెన్స్ కోసం. అంతే. ఈ వీడియో అన్న ఆర్ట్ ఎలా ఉందో కమెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి.